పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవ, ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి చేర్చినందుకు నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. పిల్లలంతా కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా రాగలిగారు తండ్రి, నీకే వందనములు. మా తండ్రి దేవ, నీవెంత అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అంటే మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణంలో మేము ఉండినా, ఏ వాహనాలపై ప్రయాణించినా మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా తీసుకువచ్చారు నాయన. మా తండ్రి, నీ యొక్క కాపుదల లేకపోతే మేమేమైపోతాము దేవా. మా తండ్రి, నీవెంత గొప్ప దేవుడో మేము ఎల్లప్పుడూ కూడా నీకు వేలాది స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, మీరు అద్భుతములు చేయదేవుడు, ఆశ్చర్యకార్యములు చేయదేవుడు తండ్రి. నీ పట్ల మేము ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో నీపైన ఆధారపడి జీవిస్తున్నాము. మా తండ్రి, ఈ రాత్రి ఈ సమయంలో కుటుంబంతో కలిసి మేము నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. మా జీవితంలో మీరు మా మా జీవితంలో చేసిన ప్రతి కార్యంను, ప్రతి గొప్ప కార్యంను మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా తండ్రి దేవా, మేము ఈ సమయంలో కుటుంబంతో కలిసి నిన్ను ప్రార్థిస్తుండగా మీరు మా దాగు స్థలమై ఉన్నావు. మాకు కాపుదలనిచ్చే స్థలము మీరే తండ్రి. మా తండ్రి, నీ ప్రొటెక్షన్లో మేమున్నాము. నీ సర్వశక్తివంతుడైన నీ చేతి నీడలో నివసించుచున్నాము దేవా. మీరు మాకెప్పుడు కూడా ఏ భయాలు లేకుండా కాపాడే దేవుడు. రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము, చీకట్లో సంచరించే తెగులకు భయపడము. ఏ తెగులు మీ గుడారము సమీపించదు అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కాబట్టి నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మీరు చేస్తున్న అద్భుత కార్యములను మేము ఎల్లప్పుడూ కూడా స్మరించుకుంటూ అనేకులకు, ఇతరులకు చెబుతూ ఉంటాము. దేవా తండ్రి, ఈ దినము మరి 105వ కీర్తన 37వ వచనంలో చూసినట్లయితే, అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను, వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయాను అన్న మాటలు మేము చూస్తున్నాము. ఈ కీర్తన అంతట్లో కూడా ఇశ్రాయేలీయులకు నీవు చేసిన గొప్ప కార్యములు, నీవిచ్చిన కాపుదల, వీటిని గురించి రాయబడి ఉన్నది. మా తండ్రి, మరి ఆ ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని వచ్చేటప్పుడు వారు వట్టి చేతులతో రాలేదు ప్రభా. వారిని వెండి బంగారములతో మీరు రప్పించారు. ఎంత గొప్ప దేవుడు. అవును, వారికైతే వెట్టి చాకరీ చేశారు వాళ్ళు. మా తండ్రి, ఎంతగానో భయంకరంగా వారిని బాధ పెట్టి, శ్రమ పెట్టి వారి చేత పనులు చేయించుకున్నారు. బానిసత్వంలో ఇశ్రాయేలీయులు మ్రగ్గిపోయారు, ఎంతో భయంకరంగా హింసించబడ్డారు. అయితే ఆ సమయాలలో, ఆ శ్రమలో మీరు వారిని అభివృద్ధి చెందించారు, సంతానాభివృద్ధి కలిగించి వారిని ఆశీర్వదించారు. అంతేకాదు, వారు అక్కడి నుంచి మరి ఆ దేశంలో నుంచి బయటికి వస్తున్నప్పుడు విడుదల పొంది వారు రాగలుగుటకు మీరు వారికి విడుదలనిచ్చారు. అంతేకాదు, విడుదలతో పాటుగా ఐశ్వర్యంను కూడా ఇచ్చి ప్రభా వారిని వెండి బంగారములతో బయటికి వచ్చేలాగా చేశారు నాయన. నీకు వందనములు. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లువాడు ఒక్కడైనా లేడని ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట మీరు చెప్తున్నారు. అవును, ఏ ఒక్కరు కూడా నిస్సత్వ చేత లేరు. వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంతగా శ్రమ పెట్టబడినా, ఎంతగా శ్రమించినా వారికి ఏమాత్రం నిస్సత్వ లేదు. అలాంటి బలమును మీరు వారికి ఇచ్చారు మా ప్రభానైనా. అది ఎంత గొప్ప ప్రొవిజన్ తండ్రి. మీరిచ్చినటువంటి సమకూర్పు, మీరిచ్చినటువంటి అద్భుతము, మీరిచ్చినటువంటి మేలు అంత గొప్ప అద్భుతకరంగా మీరు వారిని ఆశీర్వదించి నడిపించినందుకు మేము నీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా దేవా, మా ప్రభా, అలాంటి జీవితము ఇప్పుడు మాకు కూడా ఉన్నది. మేము కూడా తండ్రి నిన్ను అంగీకరించిన తర్వాత ఇశ్రాయేలీయుల వలె తండ్రి ప్రభా, మేము నీ బిడ్డలుగా ఉంటున్నాము. మీరు మమ్మలను చెరలో నుండి విడుదల ఇచ్చేవారు. అవును, మేము ఎలాంటి బంధకాలలో ఉన్నా, అప్పుల బంధకాలలో ఉన్నా, అనారోగ్యం అనే బంధకంలో ఉన్నా, దుర్వ్యసనాలు అనే బంధకంలో ఉన్నా, ఎలాంటి బంధకాలలో ఉన్నా కూడా మీరు మమ్మల్ని విడిపించే దేవుడు మా తండ్రి. అందుని బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మాకు విడుదలనిచ్చి మాకు ఐశ్వర్యం ఇస్తారు. ఒకవేళ ఈ లోకపరంగా మాకు ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ తండ్రి మీరిచ్చే ఐశ్వర్యము పరలోక సంబంధమైన ఐశ్వర్యము. అలాంటి ఐశ్వర్యమును మేము పొందుకుంటాము.
మీరు ఇచ్చినారు ప్రభా. ఆల్రెడీ మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిస్సత్తువ లేకుండా మమ్మల్ని ఆరోగ్యంతో ఉంచే దేవుడు ప్రభా. అలాంటి గొప్ప దేవుడు కనుక మేము తొట్టిల్లకుండా మీ ప్రభా ఎంతో ఆరోగ్యంతో జీవిస్తూ, ఆరోగ్యంగా నడుస్తూ, ఆరోగ్యంగా మేము ఈ లోకంలో పని చేయుటకు కావలసినటువంటి ఎంతో గొప్ప నైపుణ్యత సమస్తమును మీరు అనుగ్రహిస్తున్నారు. జ్ఞానంను అనుగ్రహిస్తున్నారు. మాట నేర్పరితనమును మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా. ఏ రంగంలో ఎవరు పని చేస్తున్నప్పటికీ విశ్వాసులైన నీ బిడ్డలందరికీ మీరు ఇచ్చినటువంటి ప్రతి విధమైన జ్ఞానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. ఏ రంగంలో వారికి ఎలాంటి స్కిల్స్ కావాలో అవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. పిల్లలకు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కావాల్సిన జ్ఞానం ఇచ్చినందుకు వందనములు. మా తండ్రి దేవా, వారి చదువులో ఎప్పుడు కూడా ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా టైం మేనేజ్మెంట్ కలిగి చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, మరి మా జీవితాలలో మా ముందు ఏ ప్రణాళికలు ఉన్నాయో, మేమేమేం చేయవలనో వాటన్నిటి విషయాలలో మీరు మాకు నడుపుదలను ఇస్తున్నారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం నింపుతున్నందుకు వందనములు. మా తండ్రి, మేము కోరుకునేది శాంతి సమాధానము. అవును ప్రభా, మా కుటుంబాలలో మేము ఎలాంటి మనస్పర్ధలు లేకుండా, కలతలు లేకుండా సంతోషకరమైన జీవితం జీవించడమే మాకు కావాలి. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ఇదిగో మా జీవితాలలో మాకున్న ప్రతి సమస్యను మీరు ఎరుగుదురు. ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను దీవించండి. వారికి నిస్సత్తువ లేకుండా ప్రభా వారిని క్షేమంగా ఆరోగ్యంగా కాపాడమని వేడుకొంచున్నాము. ఈ లోకపరంగా ఒకవేళ వైద్యం తీసుకుంటున్నట్లయితే ప్రతి ఒక్కరికి ప్రభా ఆ వైద్యం చేత చక్కటి ఆరోగ్యం కలుగులాగున సహాయం చేయండి. లేవనెత్తండి. చిన్నారులను దీవించండి. వారిని భయభక్తులలో పెంచడానికి ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ఏ కుటుంబంలో అయితే శుభకార్యాలు జరుగుతున్నాయో ఆ కుటుంబంలో మీరు సమస్తమును ఆది అంతము నీవై ఉండి నడిపించమని, ఎలాంటి కొదువలు లోటుపాట్లు లేకుండా కాపాడమని, సమస్తమును జయప్రదంగా నీకు ఘనంగా నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మరి ఎవరైతే వివాహాలు కుదరలేదని, ఇంకా నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగాలు రాలేదని, సంతానం కలగలేదని దిగులు పడుతున్నారో, కృంగుదలలో ఉన్నారో వారిని లేవనెత్తి తగిన కాలంలో మీరు వారికి సహాయం చేస్తారు కనుక వారు నీ యందు భయభక్తులతో విశ్వాసంతో కనిపెట్టి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ఈ రాత్రి వేళ తండ్రి, ఎవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారికి మరి మంచి ఆరోగ్యం దయచేసి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఆకస్మిక ప్రమాదములకు గురైన వారిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి కూడా తగిన సహాయం మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఎంతోమంది ప్రభా అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో చాలా కృంగుదలలో ఉన్నారు. దయ ఉంచండి, వాళ్ళని లేవనెత్తండి, వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే కృంగి ఉన్నారో వారిని కూడా మీరు లేవనెత్తి పునరుద్ధరణ జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎలాంటి కృంగుదలకు పోకుండా వాళ్ళను ధైర్యం తెచ్చుకొని లేవనెత్తబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా. హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు, తీవ్ర అనారోగ్యంతో ఐసీలో ఉంటున్నారు, వెంటిలేటర్ పై ఉంటున్నారు ప్రభా. వారిని మీరు లేవనెత్తండి. లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని తండ్రి దయ ఉంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వ్యాధులు, లివర్ ప్రాబ్లమ్స్తో ఎంతమంది అయితే క్రిటికల్గా ఉందో వారందరినీ ప్రభా మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మీకు సమస్తము సాధ్యంనైనా ఆ కుటుంబానికి ఉన్న ఆందోళనంతా తొలగించమని ప్రార్థిస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దయామేడ ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, సైనికులను, ఇతర రక్షణ సిబ్బందికి చెందిన వారిని అందరినీ కూడా దీవించి వారికి అందరికీ కూడా నీ కాపుదలను
భద్రతను అనుగ్రహించండి. అప్రమత్తతతో వారు పని చేయనట్లుగా, ఓపిక సహనం కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవ తండ్రి, మరి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని కూడా క్షేమంగా నడిపించండి. ఆరోగ్యకరంగా వారు ఎలాంటి ప్రమాదంలో కలగకుండా క్షేమంగా వారి గమ్యస్థానం చేరునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది నాయన మరి నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారిని ప్రభా మీ కృపచేత ఆదరించండి. వారికి ఉన్న ఆందోళన ఏదైతే ఉన్నదో, వారి హృదయంలో ఏ భారం ఉన్నదో అవన్నీ కూడా తొలగించండి. దుఃఖం తొలగించండి. బాధ, వేదన అన్నీ కూడా తొలగించి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారిలో ఉన్నటువంటి మరి శాంతి లేని పరిస్థితి, వారి హృదయాలలో ఒకవేళ అశాంతి ఉన్నట్లయితే, ఎవరి గురించైనా కోపము, ద్వేషము ఉన్నట్లయితే దానిని కూడా తొలగించమని ప్రభా, సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి మంచి మానసిక స్వస్థత అనుగ్రహించి మరి చక్కగా నిద్రించుటకు సహాయం చేయండి. ముఖ్యంగా నీ వాక్యమును ధ్యానించుకొని నీ పైన ఆధారపడి వారు నిద్రించినట్లుగా మీరు వారిని మీ ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము. రాత్రి అంతయు మీరు మాకు మంచి నిద్రను ఇస్తారని నమ్ముతున్నాము. ప్రభానైనా నీ యందు నమ్మిక ఉంచి పడకలపై పరుండినప్పుడు నేను ధ్యానించుకుంటూ పడుకుంటున్నాం తండ్రి. నీ యొక్క కాపుదలలో మేమున్నాము. నీ దూతల కంచె కాపుదల మాకున్నది. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మంచి నిద్రనివ్వండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి రెస్ట్ అనుగ్రహించండి తండ్రి. రేపటి దినాన మేము చేయవలసిన కార్యములన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము. సమస్తమును కూడా నీకు మహిమకరంగా, చక్కగా, ఉత్తమంగా చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకి అప్పగించుకుంటూ ప్రభా, ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.